మీలో ఎంతమంది పిల్లలు ఈ కంప్లెయింట్ ఇస్తారో నాకు తెలవదు గానీ, మా పిల్లలైతే ఏం కంప్లెయింట్ ఇచ్చారంటే, మార్నింగ్ అన్నం, కూర కలిపి పెడితే ఈవినింగ్ వరకల్లా కొంచెం స్మెల్ వచ్చేసి తినలేకపోతున్నాం అమ్మ అని చెప్పారనమాట. పాపం వాళ్ళ బాధ చూడలేక యూట్యూబ్‌లో వీడియోస్ సెర్చ్ చేసి చూస్తే, ఆ సాసులు, ఈ సాసులు, ఆ కెచప్‌లు, ఈ కెచప్‌లు, ఆ మసాలా, ఈ మసాలా అంటూ ఉన్నవి లేనివి బయట నుంచి కొనుక్కొచ్చి హెల్త్‌ని ఖరాబ్ చేసే మసాలాలన్నీ వాడి కొన్ని రైసులున్నాయనమాట. అట్లాంటి రైసులు చేసినామనుకో 4 రోజుల సంసారం మూడొద్దులైతది. మూడొద్దుల ఆరోగ్యం రెండొద్దులైతదనమాట. అట్లాంటివేమి చేయకుండా ఏం చేశానంటే, ఇంట్లో ఉన్న కూరగాయలతోటి పిల్లలకి రైస్ ప్రిపేర్ చేసిన. అండ్ బయట నుంచి ఎలాంటి మసాలాలు తేకుండా, ఎలాంటి కెచప్‌లు, ఎలాంటి సాసులు వాడకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈవెన్ చెప్పాలంటే అవి అసలు హెల్త్‌కి ఏ మాత్రం కూడా మంచివి కావనమాట. అండ్ ఇక్కడ నేను గోంగూర వాడాను. గోంగూర ప్లేస్‌లో రోజుకొక వెజిటబుల్‌ని, ఆకుకూరని వాడండి. ఆకుకూరలు వాడినప్పుడు పర్టిక్యులర్‌గా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసి బాక్స్ ప్రిపేర్ చేశారంటే మధ్యాహ్నం వరకు ఎలాంటి స్మెల్ లేకుండా టేస్టీగా ఉంటుంది బాక్స్. యూజ్‌ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.